అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ నాగవల్లితోట జంక్షన్లో గల డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ ప్రాంగణంలో జాతీయ అవయవ దానం అవగాహన దినోత్సవం పురస్కరించుకుని డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ బాదం బాలకృష్ణ, ట్రస్టీలు చెలికాని సూర్యరావు, ఏఆర్ మోహన్ రావులు అవయవ దానం కరపత్రం ప్రమాణ పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం సెక్రటరీ డాక్టర్ బాలకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కరపత్రాలను అందించి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హీరింగ్ సొల్యూషన్స్ అధినేత శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ ఆఫీస్లో ఇక్కడున్న సుమారు 70 మందికి అవగాహన కల్పించడం జరిగింది అవయవదానం గురించి. అలాగే ఏ అవయవాలు ఎప్పుడు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, అసలు అవయవదానం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మరి చెప్పడం జరిగింది. అవయవదానం 3 రకాలుగా ఉంటుందని చెప్పి కూడా వివరించాం. ఒకటి, మనిషి బతికుండగానే కొన్ని మరి ఈ యొక్క 2 కిడ్నీలో కిడ్నీ కానీ వారి కుటుంబ సభ్యులకి దగ్గర వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చర్మం కానీ ఇవన్నీ కూడా ఇవ్వచ్చు, కాలేయంలో కొంత భాగం. అలాగే మరి సహజ మరణంలో చర్మం, ఎముకలు, గుండెలోని కవాటాలు, అలాగే నేత్రాలు అంటే కార్నియా కూడా పనికొస్తుంది. బ్రెయిన్ డెత్లో 9 రకాలు, అలాగే గుండె దగ్గర నుంచి ఈ ప్యాంక్రియాస్ దాకా ఇవన్నీ కూడా పనికొస్తాయి. కాబట్టి చాలామంది కిడ్నీలకు కానీ, అలాగే గుండెకి కానీ, లివర్కి కానీ, ఇలాగే మన ఊపిరితిత్తులకు కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు ట్రాన్స్ప్లాంట్ కావడానికి. ట్రాన్స్ప్లాంటేషన్కి ఎదురు చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అలాగే మరి దాతలు కూడా ఈ బ్రెయిన్ డెత్ కేసులో వాటిలో ఇచ్చేవాళ్ళు కూడా ముందరకు రావాలి. ఉదాహరణకి 1,00,000 మందికి కిడ్నీ కావాలనుకోండి, ఇచ్చేవాళ్ళు భారతదేశంలో 10,000 మంది కూడా ప్రతి సంవత్సరం ఉండట్లా. ఇవన్నీ కూడా అనాథరైజ్డ్ సంఖ్య. ఎక్కడ కూడా కంప్లీట్గా ఇంతమంది రిజిస్టర్ చేసుకున్నారు గవర్నమెంట్ పోర్టల్లో అయితే ఉన్నది, కానీ చాలామంది గవర్నమెంట్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోకపోవడం వలన సరైన సంఖ్య తెలియట్లేదు. ప్రజలందరినీ కోరేది ఏంటంటే అవగాహనతో కూడిన అవయవదానం మంచిది కాబట్టి అవగాహన ఏర్పరచుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ స్నేహితులు ఎవరికైనా అవసరం రావచ్చు. అలాగే మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు చేసే మంచి పని. ఎప్పుడు కూడా ఆ మీరు నమ్మిన భగవంతుడు మంచి పని చేసినప్పుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని దీవిస్తాడని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీ వలన కొంతమందికి పునర్జన్మ వస్తుంది. కిడ్నీ కావాల్సిన కిడ్నీ లేకపోతే ఖచ్చితంగా డయాలసిస్ వస్తారు. డయాలసిస్ అయిన తర్వాత కిడ్నీ కావాల్సి వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే కొన్నాళ్ళకి డిటీరియేట్ అయితే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం కిడ్నీ దానం చేయగలిగితే కొన్ని సంవత్సరాలు బతికిన సంఘటనలు కానీ ఇవన్నీ ఉన్నాయి. మరి అందరూ కూడా అవగాహన ఏర్పరచుకోమని ఈ యొక్క జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున, అలాగే మా ట్రస్టీలు చెలికాని సూర్యారావుకి, మన ఏఆర్ మోహన్ రావుకి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.